ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గణేశుని యొక్క ఆరాధన ఎటువంటి ఉత్తమ ఫలితాలని కలిగిస్తుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ పంచమి, దీన్నే ఋషి పంచమి అంటాం. ఈ పంచమి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయాల్ని తెచ్చిపెడతాయి. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని నివారింపచేస్తుంది. ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శని యొక్క యుతి కాబట్టి స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడి యొక్క యుతి కూడా ఉంది. కాబట్టి ఈ రాహువు మంచి యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సోదర సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా చిరు ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని గులాబీలతో పూజించి ఉండ్రాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని జాజిపూలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా సమస్యలు కోరి తెచ్చుకోవటం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. మోయలైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా విమర్శలను ఎదుర్కొనేటువంటి సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని సంపెంగ పూలతో పూజించి చెరకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. విఘ్నాలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత, తద్వారా సమస్యలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ మహాగణపతిని ఈ రాశి వారు సన్నజాజులతో పూజించి వడపప్పుని నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి విఘ్నాలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయ ప్రయాసాలు కోర్చి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు.
వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని కనకాంబరాలతో పూజించి మినప గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈతి బాధలు దూరం అవుతాయి. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధతలు తొలగిపోతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని గరికెతో పూజించి కుడుములను నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు బాగా పెరుగుతాయి. తత్తరపాటు సంఘటనలు అన్ని రంగాల వారికి ఏర్పడినప్పటికీ నైపుణ్యంతో బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని గన్నేరు పూలతో పూజించి వెన్న మీగడ నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర వార్తలు వింటారు. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక అనిశ్చితి తొలగుతుంది. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటి ఆచరణ కష్టసాధ్యం అవుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో విజయాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని నందివర్ధనాలతో పూజించి వడపప్పును నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక శ్రమకి నోచుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని జాజి పూలతో పూజించి చెరకు మొక్కల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. షష్ఠ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పనుల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే
పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని జాజిపూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా పొరపాట్లు దొరికేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి కూడా తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని బిల్వదళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈశ్వర కటాక్షం లభిస్తుంది. తద్వారా ప్రతికూలత దూరం అవుతుంది. శ్రీ గణపతి నవరాత్రుల్లో గణపతి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బుద్ధి సూక్ష్మతని, ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలో గణపతి చాలా సమర్థత కలిగి ఉన్నటువంటి దైవం. మరి ఈ గణపతి యొక్క ఆరాధన ఇంకా ఎటువంటి ప్రయోజనాలను కలిగిస్తుందో పరిశీలిద్దాం. గణపతి సమస్త విద్యలకు బుద్ధికి అధిపతి. లక్ష్మీదేవితో ఉన్న గణపతిని పూజించడంలోని ఉద్దేశ్యం ధనప్రాప్తితో పాటు దాన్ని సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కూడా లభించాలని. నిజానికి ఊరికే ధనం సంపాదించి ఏమీ ఉపయోగం ఉండదు. సద్వినియోగం చేయగలిగినటువంటి ఆలోచన ఉంటేనే అది సార్థకమవుతుంది. పరబ్రహ్మ ఒక్కడే అయినా త్రిమూర్తులుగా మనం గుర్తిస్తాం. అలాగే 33 కోట్ల దేవతలున్నా గణపతి స్థానం విశేషమైనది. ఏ శాస్త్రీయ కార్యక్రమమైనా, లౌకికమైన పూజాదులైనా సర్వప్రథమంగా పూజలందుకునేటువంటి గౌరవం గణపతికే దక్కుతుంది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారెవరైనా సరే వ్యక్తిగతంగా కానీ సమిష్టిగా కానీ వినాయక పూజ చేయకుండా ఉండరు. కారణం, ఏ కార్యమైనా నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి గణపతి కృప తప్పనిసరి అని మన సనాతన గాఢ విశ్వాసం. గరికతో పూజిస్తే గణేశుని కుబేరునిలా ధనవంతులవుతారు. పేలలతో కనుక ఈ మహాదేవుణ్ణి పూజించినట్టయితే కీర్తి, బుద్ధి తీక్షణత, మేధాశక్తి లభిస్తాయి. సహస్రమోదకాలతో మహాగణపతిని పూజిస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది. మహాగణపతిని నేతితో తడిసినటువంటి సమిధ హోమం చేస్తే సమస్తము ప్రాప్తిస్తుంది. ఇలా గణపతిని ఆరాధించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా వెనువెంటనే మనకి లభిస్తాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు శత్రుక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి కుజుడు యొక్క బలాన్ని పెంపొందింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందటానికి 12 రాశుల వారు ఈరోజు సుబ్రహ్మణ్య కవచాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయాలి. అంతేకాకుండా కందిపప్పుతో చేసినటువంటి వంటకాలను భోజనంలో ఉపయోగించడం ద్వారా కూడా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అనుకూల ఫలితాలను పొందవచ్చు. వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు వినాయకుణ్ణి ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఎర్రటి వస్త్రాలను ధరించి కొబ్బరి నూనెతో వినాయకుడికి కనుక దీపారాధన చేసినట్లయితే, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలలో విజయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు గురువు తన స్వక్షేత్రమైనటువంటి ధనుస్సు రాశిలో మాందీ గ్రహంతో కలిసి ఉన్నాడు. కాబట్టి బంగారం, వెండి, నగల కొనుగోలు విషయంలో 12 రాశుల వారు జాగ్రత్త వహించాలి. శారీరక సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, యోగా లాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ఈరోజు అనువైన రోజు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో వాస్తుకు గణేష తత్వానికి చక్కటి అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి గృహబల రీత్యా విఘ్నేశ్వరుని ఏ విధంగా ఏ రీతిన మనం అర్చన చేసినట్లయితే గృహానికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఏర్పడుతుందో అనే విషయాన్ని మనం పరిశీలిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో విఘ్నేశ్వరునికి గరిక అంటే చాలా ప్రీతి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరునికి 21 గరిక
పోచలతో గనక అర్చన చేసినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి శుభప్రదమైనటువంటి ప్రభావం ఆ గృహానికి వచ్చి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అర్క గణపతి అని చెప్పేసి తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి వినాయకుని యొక్క చిన్న విగ్రహం ఎప్పుడూ కూడా గృహాల్లో పూజా మందిరాల్లో పెద్ద పెద్ద వినాయకులను ఉంచకూడదు. బొటన వేలంత సైజు ఉన్నటువంటివి, ఎత్తు ఎక్కువగా లేనటువంటివి పూజా మందిరంలో ఉంచి గృహంలో పూజ చేయటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ గరిక అనేటువంటిది ఇంటిలోని అందరికీ కూడాను పీడ కలలు రాకుండా కాపాడేటువంటి దివ్యవంతమైన తత్వం కలిగి ఉంది. కలలు అనేటువంటివి ప్రతి వారికి వస్తుంటాయి కాబట్టి భయోత్పాతంతో కూడిన కలలు రాకుండా ఉండటానికి కూడాను విఘ్నేశ్వరుణ్ణి గరికతో కనుక అర్చన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని కూడాను పొందవచ్చు. అలాగే విద్యలో రాణించడానికి కూడా, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి కూడాను ఈ గరిక సఫలీకృత తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి అర్చించడం ద్వారా మనం గృహాల్లో ఎక్కువగా కుడివైపు తొండం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి అర్చన చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీప్రదంగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి లోపల కుడివైపు తొండం, ఇంటి బయట గనక మీరు వినాయక స్వామిని గనక ప్రతిష్ఠ చేసినట్లయితే ఎడమవైపు తొండం ఉన్నటువంటి వినాయకుడిని ఉంచవచ్చు. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడాను ఎక్కువగా ఎడమవైపు తిరిగినటువంటి వినాయక విగ్రహాలే కనిపిస్తాయి. అది మోక్షప్రదానికి నాంది వాక్యం పలికేటువంటి తత్వచింతన. అందుచేత ఆ స్థితిపతి ప్రియపతి గణపతి మనకు సర్వత్రా కూడాను లక్ష్మీ గణపతిగా నిత్యం కూడా అనుగ్రహాన్ని గృహానికి ప్రసాదించాలి అన్నప్పుడు కుడివైపు తొండం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి మీరు గనక నిత్యం అర్చన చేసినట్లయితే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో మనం జీవితాన్ని గడపవచ్చు. హేరంబ గణపతి భారతీయులకు ఆరాధ్య దైవంగా ఎప్పటి నుంచో కొలవబడుతున్నాడు కాబట్టి ఒక చేతితో శక్తిని, దశభుజాలను, పంచశిరములను ధరించినటువంటి ఈ గణేశమూర్తి విపత్కర, దారిద్ర్య, మృత్యు బాధల నుంచి శీఘ్రంగా విడుదల చేస్తాడని చెప్పేసి మనకు గణేశ పురాణం గాణాపత్యంలో కూడాను చెప్పడం జరిగింది. అందుచేత ఈ స్వామిని మనసులో ధ్యానం చేస్తూ గరికతో గనక అర్చన చేసినట్లయితే ఇంట్లో తప్పనిసరిగా మీ కుటుంబం యావత్తూ కూడాను చక్కటి యోగవంతమైన సుసంపన్నమైన జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. గృహానికి కూడా చక్కటి బలం చేకూరుతుంది. ఈ గణేశ నవరాత్రులు జరుగుతున్నటువంటి 9 రోజుల పాటు కూడా గరికలో ఉన్నటువంటి దివ్యవంతమైనటువంటి శక్తితత్వానికి నిదర్శనంగా మన గృహానికి చక్కటి యోగవంతమైన ప్రభావం గణేశుడు కలిగించటానికి వీలుగా ఇంటి యొక్క సింహద్వారానికి 21 గరికలతో చేసినటువంటి ఒక చక్కటి దండ, దాన్నే తోరణం అంటారు. ఆ తోరణాన్ని చక్కగా గనక మీ యొక్క సింహద్వారానికి గనక కట్టినట్లయితే సర్వత్రా కూడాను నరఘోష, దృష్టి దోషం లాంటి విపత్కర పరిస్థితులు ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా ఆ చక్కని శక్తితత్వంతో కూడిన గణపతి మనకు దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది గృహబల రీత్యా కూడాను చాలా గొప్ప విశేషవంతమైనటువంటి తత్వం. అలాగే పంచభూత తత్వంతో విరాజిల్లుతూ సింహవాహనారూఢుడైనటువంటి ఆ యొక్క హేరంబుడు అర్ధ నరసింహావతారంగా భక్తులంతా కూడా భావించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఈ లంబోదర గణపతి ఆందోళన, కోపం, తాప ఆవేశాలను నివారించేటువంటి మూర్తిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. అందుచేత ఈయన లం, రం, గం అనేటువంటి 3 మంత్రాక్షర
సమ్మిళితమైనటువంటి రూపంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ గణేశ నవరాత్రుల్లో నిత్యము సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేస్తూ ఆ యొక్క గణేశుని ధ్యానం చేస్తూ గనక నిద్ర నుంచి మేల్కొన్నట్లయితే తప్పనిసరిగా గణేశానుగ్రహం ఆ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉంటారు. ఈ రైతన్నలు కూడాను ధాన్య గణపతిగా ఆ స్వామిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయ లక్షణం గృహ బలరీత్యా కూడా ఉంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేస్తున్నట్లయితే తలపెట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విఘ్నాల నుంచి రక్షింప చేసుకోవడానికి ఎటువంటి ఉపాయాన్ని ఆచరించాలి అన్నది ప్రశ్న. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడాను విఘ్నేశ్వర ఆరాధన చేయకుండా పనులు ప్రారంభించాం. ఎందుచేతనంటే అన్ని విఘ్నాల్ని కూడా తొలగించే శక్తి ఆ గణపతికి ఉన్నది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరటానికి ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా పిండితో చేసినటువంటి ప్రమిదలో కొబ్బరి నూనె వేసి దీపారాధన గనక చేసినట్లయితే తప్పనిసరిగా కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయ సిద్ధి కలగటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.